సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరిగినటువంటి దారుణానికి సంబంధించి అందరికీ తెలిసిందే. 8 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమందికి గాయాలవ్వడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంది. చరిత్రలో ఎప్పుడు కూడా పుణ్యక్షేత్రాలలో జరిగినటువంటి అపచారాలు, దారుణాలు జరుగుతూ ఉంటే వంగలపూడి అనిత గారు మాత్రం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్ర సృష్టిస్తుంది అనేటువంటి ఆమె మాటలు కానివ్వండి, ఈ ఘటనకు సంబంధించి ఆమె మాట్లాడుతున్నటువంటి నిర్లక్ష్యపు మాటలు కానివ్వండి, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి ఆమె ఏం మాట్లాడారనేటువంటిది మీకు వినిపిస్తాను, ఎందుకంటే చాలామందికి తెలియాలి. మనం చెప్పే మాటలన్నీ కూడా ఏదో టైంపాస్కి చెప్తా ఉన్నారు, కూటమిని వ్యతిరేకిస్తూ ఉన్నారు, వీళ్ళు పేటీఎం బ్యాచ్లు, వీళ్ళకి సుట్ కేసులు ముట్టాయని చెప్పి బూతులు తిట్టేటువంటి కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళకి నిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా పాలన చేస్తూ ఉన్నారు, ఆ నిర్లక్ష్యం కారణంగా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 1 కాదు 2 కాదు, అనేక సంఘటనలు పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళు తప్పులను సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ చేయట్లేదు కదా. ఆ విషయాలను కూడా ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆమె ఏం మాట్లాడారనేది ఒకసారి మీరు వినండి. ఈమె ఇప్పుడు మాట్లాడేది ఘటన జరగడానికి ముందు మాట్లాడినటువంటి మాటలు, ఘటన జరిగిన తర్వాత కూడా ఆమె ఏం మాట్లాడిందని కూడా మీకు వినిపిస్తాను. ఎన్ని చేశారు, భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి. ఎప్పుడు కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఆమె 2 రోజుల క్రితము ఆమెతో పాటు మరి కొంతమంది రెవెన్యూ శాఖ మంత్రి కానీ, ఎండోమెంట్ శాఖ మంత్రి కానీ, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ, వీళ్ళందరూ కూడా ఇట్లా 5 మంది హోంశాఖ మంత్రి వారు, మరి ఇట్లా 5 మంది మంత్రుల బృందము అక్కడికి వెళ్ళి వీరితో పాటు కలెక్టర్ గారు, అధికారులు, ఎస్పీ గారు ఇట్లా అందరూ పోయి అక్కడ ప్రతిదీ కూడా అన్నారు, చిన్న మైనర్ ఇష్యూ కూడా ఏమీ లేకుండా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పి మరి స్వయంగా వంగలపూడి అనిత గారు మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదా. మరి ఘటన తర్వాత ఏం మాట్లాడారనేది కూడా ఒకసారి మీరు వినండి. దేవస్థానం అధికారులు నిర్లక్ష్యమే, ఎందుకంటే ఒకసారి అంతమంది భక్తులు వస్తారని చెప్పి సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్లు అన్నీ మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది, ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది, మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకొని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు, భారీ వర్షంలో తడుచుకుని వెళ్ళాము. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను, ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ని వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు. ఇమీడియట్గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము పంపించడం జరిగింది. మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు, ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. చూడండి, వంగలపూడి అనిత గారు ఘటనకు ముందు ఘటన తర్వాత మాట్లాడినటువంటి మాటలు. ఘటనకు ముందేమో చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరు కూడా చేయనటువంటి పని, అంటే 5 మంత్రులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రతిదీ కూడా పరిశీలించాము క్షుణ్ణంగా అని ఆమె చెప్పడం జరిగింది. ఘటన జరిగిన తర్వాత ఆమె ఏం మాట్లాడుతూ ఉందంటే, ఇక్కడ 20 అడుగుల గోడ కూలిపోతే ఈ గోడకు సంబంధించి మరి ఇక్కడ ఇసుకతో కట్టారా, ఇటుకలతో కట్టారా, సిమెంట్తో కట్టారా, లేకపోతే కింద బిడ్డేసారా లేదా, కాంక్రీట్ ఉందా లేదా, వీటన్నింటికి సంబంధించి ఎంక్వైరీ చేస్తామని అంటున్నారు. ఎంత విచిత్రమో చూడండి. మళ్ళీ కాంట్రాక్టర్ ఎవరు, ఏ టైంలో కట్టారు, దీని రక్షణ కంట్రోలర్ ఎవరు, ఇంజనీర్ ఎవరు, వీటన్నిటి మీద సీరియస్గా తీసుకుంటామని చెప్పి మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి 5 మంది మంత్రులు అక్కడికి వెళ్ళి 20 అడుగుల గోడ, కొత్తగా నిర్మించినటువంటి గోడ, లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి ఆ ప్రాంతంలో మరి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పినటువంటి మీరు దాని గురించి ఎందుకు పరిశీలించలేదు, దాని మీద ఎందుకు రివ్యూ చేయలేదు? మీరు రివ్యూ చేయకపోవడం వల్ల, దాని గురించి పట్టించుకోకపోవడం వల్ల మీ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు
8 మంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. మీ నిర్లక్ష్యం ఖరీదు ఈరోజు 8 మంది ప్రాణాలు బలైపోయాయి. ఆ 20 అడుగుల గోడ ఒక డ్రైనేజ్ మీద కట్టారని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి మాట్లాడారు. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి మీ కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి జనసేన పార్టీ ఒక పోస్ట్ ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా పెట్టాడు. సో ఈ 20 అడుగుల గోడకు సంబంధించి మీరు నిర్మాణం చేపడతా ఉన్నారు కదా, ఇది ఎంత స్టాండర్డ్గా ఉంటుంది, ఇది రక్షణగా నిలబడుతుందో వచ్చేటువంటి భక్తులకు అని చెప్పి ఈవో గారిని అడిగితే ఈవో గారు ఎందుకని సమాధానం చెప్పలేదు. దానికి సంబంధించి మరి రివ్యూ మీటింగ్లో 5 మంత్రులు ఉన్నప్పుడు ఎందుకని దాని గురించి చర్చించలేదు. మరి ఆ పోస్ట్ పెట్టినప్పుడు ఆ జనసేన పార్టీకి సంబంధించి నీకు ఎందుకు ఈ అనుమానం వచ్చిందని చెప్పి ఆయన పిలిపించి ఎందుకు మాట్లాడలేదు మీరు. సో ఇవన్నీ కనుక ముందే మీరు రివ్యూ చేసుకుని ఉంటే కనుక ఈ ఘటన జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉండేది కదా. మరి 5 మంత్రులపై అక్కడ ఏం రివ్యూ మీటింగ్ చేశారు? మీరు సింపుల్గా ఏం చెప్తా ఉన్నారు, వర్షం పడడం వల్ల ఈదురుగాలు రావడం వల్ల ఆ వర్షం నీరు ఆ గోడ దగ్గరకు చేరింది, మరి ఆ టెంట్ ఏదైతే ఉందో దాని మీద పడింది కాబట్టి గోడ కూలింది అని చెప్తా ఉన్నారు. 2 సెంటీమీటర్ల వర్షానికే ఈ గోడ కూలిపోయిందంటే మరి దాని నాణ్యత ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నిజంగా నాణ్యతతో కట్టి ఉంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడు చేయనటువంటి విధంగా మరి నిర్మాణం చేపట్టి ఉంటే కనుక ఆ 20 అడుగుల గోడ మరి ఈ ఈదురుగాలులకే ఈ వర్షానికే కూలిపోయింది అనుకుంటే మరి పక్కన ఉన్నటువంటి గోడలు కూడా కూలిపోవాలి కదా. మరి విశాఖ ప్రాంతంలో తుఫాన్లు వచ్చినప్పుడు కూడా గోడలు కానీ బిల్డింగ్లు కానీ కూలిపోలేదే. ఇంతకు మించినటువంటి వర్షాలు వచ్చినాయి, ఇంతకు మించినటువంటి ఈదురుగాలులు వచ్చినాయి, అయినప్పటికీ కూడా ఎక్కడ కూలిపోలేదు. అంటే ఇక్కడ చాలా క్లియర్గా నిర్లక్ష్యం అనేది ఉంది. ఇక్కడ నాణ్యత లోపించింది. కాంట్రాక్టర్ డబ్బులు మిగిలించుకోవడం కోసం మరి ఈ గోడను ఈ నాణ్యత లేకుండా కట్టడం జరిగింది. అసలు పరిశీలించాల్సింది ఎప్పుడు, ఈ లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి ఆలయంలో ఒక కొత్త గోడ నిర్మాణం చేపడుతున్నప్పుడు ఎన్ని అడుగుల లోతు కడుతున్నాము, ఎంత స్టాండర్డ్తో కడుతున్నాము, ఎంతవరకు ఇది రక్షణగా నిలబడుతుంది అనేటువంటి ఆలోచన చేసి కట్టడానికి ముందు అన్ని పరిశీలించిన తర్వాత దాన్ని నిర్మాణం చేయాలి. ఆ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత ఓకే ఇది స్టాండర్డ్గా ఉంది, ఈదురుగాలు వచ్చినా వర్షాలు వచ్చినా ఎవరైనా వచ్చి దొబ్బినా ఇంకేమైనా జేసీబీలు పెట్టి దొబ్బేసినా కూడా కూల్చేసినా కూడా పడిపోదని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ భక్తులను ఇటువైపు మళ్లించాలి. మరి రెగ్యులర్గా దర్శనం చేసుకునేటువంటి ప్రాంతం కాదని, ఆ దారి కాదని ఈ దారిలో మళ్లించారంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ పరిశీలించకుండా ఎట్లా మళ్లిస్తారు మీరు? ఇక్కడ నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా. మీ దృష్టి అంతే ఏంది, మొన్న విశాఖకు సంబంధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి అందరూ విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి ఆ దృష్టి అంతా ఎక్కడ పెట్టింది, వైసీపీ కార్పొరేటర్లను వైసీపీ కండువతో గెలిచినటువంటి వాళ్ళ మీద వాళ్ళందరూ ఇక్కడ తీసుకురావాలనేటువంటి శ్రద్ధ, వాళ్ళని ఎట్లా కొనుగోలు చేయాలి, ఎట్లా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఆ శ్రద్ధ, ఆ ఇంట్రెస్టు. మరి ఇక్కడ కోట్లాది మంది భక్తులు వస్తారు కదా, ఈ ఆలయంలో చందనోత్సవం జరుగుతూ ఉంది కదా, దీనికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో ఎందుకని పెట్టలేకపోయారు? మరి ఇంత జరిగినప్పటికీ కూడా కొంతమంది మాట్లాడరు. సనాతన ధర్మం అని చెప్పి ఆ బట్టలు వేసుకొని ఆ ముసుగులో తిరిగేటువంటి వ్యక్తులు మరి ఆ ఓట్ల సందర్భంగా ఈ సనాతన ధర్మాన్ని తెరపైకి తీసుకొచ్చి ఓట్లు ఎంచుకున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా మాట్లాడటం లేదు. ఈ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరూ మాట్లాడడం లేదు. వీళ్ళ నుంచి వినిపించేటువంటి మాట ఏంటంటే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఏమీ తప్పు లేదు, ఇక్కడ వర్షం రావడం వల్ల ఈదురుగాలు రావడం వల్ల గోడ కూలిపోయింది కాబట్టి అందరూ సైలెంట్. ఇట్లా ఏం జరిగినా కూడా అవతల ప్రభుత్వాల తప్పు, గత ప్రభుత్వంది తప్పు, వాళ్ళు చేసినటువంటి తప్పుల కారణంగా ఈరోజు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పి వాళ్ళ మీద నెట్టేసి దాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం. ఇప్పుడు కూడా కొంతమంది ఆల్రెడీ వాళ్ళ సోషల్ మీడియా వేదికగా చెప్తా ఉన్నారు చూడండి, ఇదంతా కూడా గతంలో వైసీపీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయంలో తీసుకునే కొన్ని నిర్ణయాల కారణంగా ఈ వాల్ నిర్మించారు, ఈ నిర్మించినటువంటి క్రమంలో ఇది కూలిపోయిందని చెప్పి ఎవడో తప్పుడు పోస్టులు పెడతా ఉన్నారు. అప్పుడే లక్షలాది మంది భక్తులు వస్తున్నప్పుడు మనం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా స్టాండర్డ్గా మనం అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు చేపట్టాలనేటువంటిది మరి సీనియారిటీ కలిగినటువంటి వ్యక్తులు భారతదేశంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతిని చేస్తాను ఇక్కడ కట్టడాల ద్వారా అని చెప్తున్నటువంటి మీరు మరి వీటికి సంబంధించి 5 మంత్రులు పోయినప్పుడు అక్కడ ఏమైనా సమీక్ష చేశారని చెప్పి కానీ వాటికి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఎవరైనా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారా? లేదు. ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత, నష్టం జరిగిన తర్వాత బాధ కలుగుతూ ఉందని చెప్పి డైలాగులు మాట్లాడుతూ ఉన్నారు. కట్టడాలు ఎట్లా ఉండాలి, పెద్ద పెద్ద వరదలు వచ్చినా కూడా కూలిపోకుండా ఉండేటట్టుగా కట్టడాలు చేపట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బుడమేరు వరదలు వచ్చినప్పుడు విజయవాడ ప్రాంతంలో జగన్ గారు కట్టినటువంటి రిటైనింగ్ వాల్ ఎంత గట్టిగా స్టాండింగ్ నిలబడింది. వాళ్ళందరూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా మరి ఆ వరదలో చిక్కుకోకుండా మరి వాళ్ళు కాపాడబడ్డారు ఆ రిటైనింగ్ వాల్ ద్వారా. అట్లా కట్టడాలు కట్టాలి.
అట్లాంటి కట్టడాలకు సంబంధించి మనం మాట్లాడడం, అట్లాంటి కట్టడాలకు సంబంధించి అవినీతి జరిగిందని చెప్తాం. ఆ రకంగా కట్టడాలు ఉండాలి, ఆ రకంగా మీరు కట్టండి అంటే వీడేదో వైసీపీ గురించి మాట్లాడుతున్నాడు, వీడు పేటీఎం మ్యాచ్ అని చెప్పి అంటారు. మొత్తానికైతే జరిగినటువంటి ఘటనకు సంబంధించి వర్షము ఈదురుగాలుల మీద నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారేమో ఘటనకు ముందు ఘటన తర్వాత ఆమె మాట్లాడినటువంటి మాటలు వింటే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది. దీని వెనుక ఏదో మతలబు ఉందనేటువంటి అభిప్రాయాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం ఉండేటువంటి బిల్డింగ్లేమో పెద్ద పెద్ద పిల్లర్స్ వేసి చాలా స్టాండర్డ్గా పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా కూడా కూలిపోకుండా ఉండేటట్టుగా నిర్మాణాలు చేపడతాం. ఇట్లా ఆలయాల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాంతాల్లోనేమో నాసిరకమైనటువంటి బిల్డింగ్లు కట్టి, నాసిరకమైనటువంటి గోడలు కట్టి వాళ్ళ ప్రాణాలు బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు. చూడాలి మరి ఘటనకు సంబంధించి ఏం చెప్తారో. ఇప్పటికైతే ఈ ఈదురుగాలులు వర్షం కారణంగానే అని చెప్తా ఉన్నారు, కానీ ఈ గోడ క్వాలిటీతో కట్టలేదు కాబట్టి కూలిపోయింది అనేటువంటి మాట ఎవరు కూడా చెప్పడం లేదు. చూద్దాం ఏం చెప్తారనే దానికి సంబంధించి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి ఆ ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ బాధితులను పరామర్శించడానికి వెళ్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏ రకంగా వీళ్ళు రాజకీయం చేస్తారనేది చూడాల్సి ఉంది.